విద్యార్థి రాజకీయాల్లో కీలకమైనటువంటి భూమిక పోషించి ఏబీవీపీలో ఆ తర్వాత బీజేవైఎంలో కూడా కీలకంగా పనిచేసినటువంటి కొత్తకోట కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి వరకు ఎదిగారు. ప్రస్తుతం నూతనంగా ఏర్పాటైనటువంటి మహబూబ్ నగర్ కార్పొరేషన్లో 21 డివిజన్ నుంచి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనకు అందుబాటులో ఉన్నారు. 20వ డివిజన్లో పరిస్థితి ఏముంది అనేటువంటి విషయాన్ని ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా ఉంది? మీరు ప్రచారానికి పోతుంటే ప్రజలు ఏ రకమైనటువంటి స్పందన ఉంది? 20వ డివిజన్ లోపల దాదాపుగా 90% అందరూ కూడా విద్యావంతులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఎంప్లాయీస్, బుద్ధిజీవులే ఎక్కువ ఉన్న కారణంగా ఈ దేశానికి భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుంది, ఈ పార్లమెంట్ లోపల ఎంపీ గారు డీకే అర్ణమ్మ గారు గెలిచిన తర్వాత ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్ని అభివృద్ధి ఫలాలు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళే ప్రత్యక్షంగా మాకు చెప్పడం జరుగుతూ ఉంది. ఏ ఇంటికి వెళ్ళినా అవును మొన్ననే కదా పాలమూరు యూనివర్సిటీకి 120 కోట్లు వచ్చినాయి అని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. లా కాలేజు మరియు ఇంజనీరింగ్ కాలేజు శంకుస్థాపన మీ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ తోటే వచ్చినాయి కదా అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. మరి తిమ్మసాన్పల్లి అయితే ఏంది, టీడిగుట్ట అయితే ఏంది, మొన్న ఆడ ఏడ కూడా మోతీనగర్ అయితే ఏంది, ఈ ఏరియాలన్నిటి లోపల ఫ్లైఓవర్లు ఏవైతే ఉన్నాయో ఆ ఫ్లైఓవర్లు కూడా అరుణమ్మ గారి చొరవ వల్లే వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. మనము ఈ మున్సిపాలిటీలో చూసుకున్నట్లయితే మున్సిపాలిటీకి సంబంధించి మరియు కార్పొరేషన్కి సంబంధించి అమృత్ సిటీ స్కీమ్ కింద 100 కోట్లు వస్తూ ఉన్నాయి. ఈరోజు దాదాపు 600 కోట్లు మన పాలమూరు కార్పొరేషన్ లోపల వచ్చి ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసము ఆ ఫండ్స్ అన్నీ వచ్చి ఉన్నాయి. ఈరోజు వాటికి కూడా మన అరుణమ్మ గారి ప్రోద్బలంతో ఈ కార్యక్రమాలు అన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. వారు ఈ వార్డ్ లోపల 20వ వార్డ్ లోపల జనాలందరికీ కూడా, ప్రజలందరికీ కూడా, పెద్దలందరూ, ఓటర్ మహాశయులందరూ కూడా నన్ను చాలా సాదరంగా ఆహ్వానిస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని చూసిర్రు, కేసీఆర్ని చూసిర్రు, విసిగిపోయిర్రు. రేవంత్ రెడ్డి గారి పాలన కూడా ప్రజలందరూ చూసిర్రు. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలి. ఖచ్చితంగా బీజేపీకి అవకాశం ఇస్తేనే ఈ రాష్ట్రం ఏదైతే ఉందో అప్పుల రాష్ట్రం నుంచి మంచి రాష్ట్రంగా మారుతుంది. అన్ని ఫలాలు అందుతాయి. అన్నీ కూడా ఏవైతే డెవలప్మెంట్ ఫండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా కేంద్రం నుంచే వస్తున్నాయని చెప్పేసి వాళ్ళే మాకు చెప్పి సాధారణంగా ఆహ్వానించి ఈసారి ఖచ్చితంగా బీజేపీకే ఓటేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా తాను ఈ యొక్క కాలనీలో పర్యటిస్తున్నప్పుడు ఉండేటువంటి సమస్యలు అనేకమైనవి, వాటి పరిష్కారం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్నా అని చెప్తుండేటువంటి ఆయన కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుండేటువంటి నిధులతోనే ఒక కార్పొరేషన్ అభివృద్ధి సాధ్యమవుతుంది కాబట్టి ఇక్కడ మేధావులైనటువంటి ఓటర్లు తనను ఆశీర్వదిస్తే వాటి పరిష్కారాన్ని చూపుతానని చెప్తున్నారు. కెమెరామెన్ అరవింద్, విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.